హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మన ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే చాలా జాగ్రత్త వహిస్తాం. చాలామందికి ఎవరెవరికి శుభలేఖలు అందించాలో అంతా పెద్ద లిస్ట్ రాసుకుంటాం. తెలిసిన వారికి, బంధుమిత్రులకు, అందరికీ ఎవరు మిస్ కాకుండా శుభకార్యాలకి అందరినీ ఆహ్వానిస్తాం, శుభలేఖలు అందిస్తాం. అంటే పెళ్లి కార్డులు ఇస్తాం, వాళ్ళందరినీ పెళ్ళికి ఆహ్వానిస్తాం. ఈ జంట కూడా పెళ్ళి చేసుకుంది, పెళ్ళికి అందరినీ ఆహ్వానించింది. కానీ కాస్త సీన్ టిపికల్గా ఉంది. ఆ జంట తమ పెళ్లి కార్డులను విక్రయించింది. తమ పెళ్ళికి ఎవరైనా రావాలంటే పెళ్లి కార్డు కొనుక్కోవాల్సిందే అంటూ హుకుంనామా జారీ చేసింది. ఈ వ్యవహారంతో చాలామంది షాక్కు గురైన, కానీ పెళ్ళికి వెళ్ళాల్సిన వాళ్ళు కొంతమంది కంపల్సరీగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. కార్డులు కొనుక్కున్నారు, పెళ్ళికి వెళ్ళారు. అంటే ఆ జంట కార్డులు పంచివ్వలేదు, కార్డులకు బదులు టికెట్లు పెట్టింది. 2 రకాల టికెట్లు, బేసిక్ టికెట్, ప్రీమియం టికెట్. బేసిక్ టికెట్లో ఒక వరకు పెళ్లి మంటపం వరకు వెళ్తారు, అక్కడ పెళ్లి చూసి వెళ్ళిపోవాలి. ప్రీమియం టికెట్ అయితే అన్ని సౌకర్యాలు, విందు, భోజనం అన్నీ ఉంటాయి. కొనుక్కున్నారు, పెళ్లి జరిగింది. ఇలా కార్డులు అమ్ముకోవడం ద్వారా, ఇలా పెళ్లికి టికెట్లు పెట్టడం ద్వారా దాదాపు ₹1,00,00,000 సంపాదించారట. స్టీవ్ లార్సెన్స్, వీళ్ళు అమెరికాకు చెందిన ఓ జంట. వీళ్ళ పెళ్లిలో ఈ వ్యవహారం జరిగింది. వీళ్ళిద్దరూ తమ పెళ్లి కాస్త వెరైటీగా ఉండాలని, పెళ్లి ఖర్చులు దుబారా అవుతున్నాయనే విషయం గ్రహించి తమ పెళ్లి మాత్రం అందుకు విరుద్ధంగా ఉండాలంటూ ఇలా పెళ్లి కార్డులు అంటే పెళ్లిలో టికెట్లు అమ్ముకున్నారు, ₹1,00,00,000 సంపాదించారు. మరి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ పెళ్లికి దాదాపు 20 లక్షలు ఖర్చు అయిందంట. ఆ 20 లక్షలు పోను, మిగతా డబ్బంతా ఏం చేశారు? జనాలంతా తిట్టుకున్నారు. మరీ పెళ్లికి టికెట్ పెట్టి పిలవడం ఏంటంటూ. అయినా సరే కొంతమంది హాజరు కాక తప్పదు, టికెట్లు కొన్నారు, వెళ్ళారు. కానీ మిగిలిన 80 లక్షలు వాళ్ళు ఏం చేశారు? ఇలా సొమ్ము కొట్టేశారా అంటే కాదు. వాళ్ళు మిగిలిన డబ్బంతా ఒక అనాథాశ్రమానికి, ఒక స్వచ్ఛంద సంస్థకు అందజేశారు. కిరణాకు చెందిన ఒక సంస్థకు ఈ డబ్బులన్నీ అందజేశారు. ఆ సంస్థ పాఠశాలల అభివృద్ధికి పనిచేస్తుందట. విషయం తెలిసిన తర్వాత అందరూ పెద్ద ఎత్తున షాక్ గురయ్యారు. వాళ్ళను అభినందిస్తున్నారు. పెళ్లి కార్డులు అమ్ముకున్నారు, కానీ ఒక మంచి పని చేశారంటూ ఇప్పుడు వాళ్ళను ప్రశంసిస్తున్నారు.